నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. అభివృద్ధి కావాలంటే బీజేపీని గెలిపించాల్సిందే. భద్రాద్రి రామయ్యను రాజకీయ చక్రబంధం నుండి బయటకు తీసుకువద్దామని బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాలు భద్రాద్రి దివ్యక్షేత్ర అభివృద్ధిని గాలికి వదిలేసి దీంతో రామయ్యకు ఇంకా వనవాసం తప్పలేదు అనిపిస్తుందని బీజేపీ స్పోక్స్ పర్సన్ మాధవీలత ఆరోపించారు. ఆదివారం బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి సర్పంచ్ అభ్యర్థి హరిశ్చంద్ర నాయక్ విజయాన్ని ఆకాంక్షిస్తూ ఆమె భద్రాచలం వచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి పాకిస్తాన్ ముస్లిం జపం చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ 10 సంవత్సరాల పదవీ కాలంలో ఒక్కసారి మాత్రమే సీతారాముల కళ్యాణానికి తలంబ్రాలు తెచ్చారని, రామాలయ అభివృద్ధికి ప్రకటించిన 100 కోట్లలో ఒక్క పైసా నిధులు ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏజెన్సీ ప్రాంతం అభివృద్ధి చెందాలని కేంద్రంలోని మోదీ ప్రభుత్వం భద్రాద్రి జిల్లాకు ఎయిర్పోర్ట్ మంజూరు చేస్తే 10 సంవత్సరాలుగా కనీసం స్థలం చూపలేదని ఎద్దేవా చేశారు. భద్రాద్రి వాసులు కేవలం 8 కిలోమీటర్లు పాండురంగాపురం నుండి సారపాక వరకు రైల్వే లైన్ కావాలని కోరితే ప్రధాని మోదీ 3,592 కోట్లు ఖర్చు పెట్టి ఒడిశా మల్కన్గిరి నుండి భద్రాచలం మీదుగా పాండురంగాపురం వరకు 173 కిలోమీటర్ల రైల్వే మార్గాన్ని నిర్మిస్తుందని అన్నారు. అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని, భద్రాచలంలో బీజేపీ అభ్యర్థిని గెలిపించాలని పేర్కొన్నారు. కేసీఆర్ తన హామీ విస్మరిస్తే బీజేపీ ప్రసాద్ స్కీమ్ ద్వారా భద్రాద్రి అభివృద్ధి 93 కోట్లు కేటాయించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి, సర్పంచ్ అభ్యర్థి హరిశ్చంద్ర నాయక్, టీడీపీ నాయకులు కొడాలి శ్రీనివాస్, కురిచేటి రామచంద్రమూర్తి, కుంజా ధర్మ, రాజా తదితరులు పాల్గొన్నారు. రిపోర్టింగ్ బై భద్రాచలం డివిజన్ రిపోర్టర్ మధులిక. మన గవర్నమెంట్ సరిగ్గా ఉపయోగించుకోవట్లేదు. కానీ మనం ఇక్కడ ఫండ్స్ ఇబ్బంది అయినా సరే సెంట్రల్ నుంచి తీసుకొచ్చి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానివ్వండి, వాటర్ డెవలప్మెంట్ కానివ్వండి, మన భద్రాచలాన్ని టెంపుల్ సిటీగా డెవలప్ చేయడానికి నా వంతు కృషి చేస్తున్నాను. అలాగే మన పెద్దలు పుష్పలందరూ చెప్పారు. ఇప్పుడే ఇక్కడ ఇవ్వకపోయినా సెంట్రల్ నుంచి ఫండ్స్ తీసుకొచ్చి దీన్ని అయోధ్య ఎలా డెవలప్ చేసేసారో అదే విధంగా కూడా మన భద్రాచలాన్ని అంత సుందరవంతంగా డెవలప్ చేస్తారని నేను అనుకుంటున్నాను. మోడీ గారు మన భద్రాచలం అంటే చాలా ఇష్టం. ఆయనకి రాముల వారు అంటే కూడా, కనుక మినీ అయోధ్య లాగా దీన్ని డెవలప్ చేయడం అనే కాన్సెప్ట్ ఆల్రెడీ మన మేడం గారు కానీ మోడీ గారు కానీ అందరూ డెవలప్ చేయడానికి పార్టీ వాళ్ళందరూ కూడా సముఖంగా ఉన్నారు. కనుక మీరందరూ కూడా దాన్ని సహకరిస్తే భద్రాచలం డెవలప్మెంట్ చాలా తక్కువ టైంలోనే మనం డెవలప్ చేసుకుంటామని ముఖ్యంగా పాండురంగపురం దగ్గర నుంచి సారపాక నుంచి పాండురంగపురం వరకు అడిగారు. కేంద్ర సర్కారం ఏముంది, ఎంత చిన్న రైల్వే ఎందుకు మీకు దేదీప్యమానంగా ఒరిస్సా, ఛత్తీస్గఢ్, ఆంధ్రానే కనెక్ట్ చేస్తూ 173 కిలోమీటర్ల రైల్వే ట్రాక్ వేస్తాను అని 3,592 కోట్ల టెండర్ పాస్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్. ప్రసాద్ స్కీమ్ అంటే టూరిజం మినిస్ట్రీ కింద దేశంలోని అత్యున్నతమైన అద్భుతమైన స్వయంగా వెలిసిన భగవంతుడే సాక్షాత్కరించాడన్న పుణ్యక్షేత్రాల కోసం ప్రసాద్ అనే ఒక స్కీమ్ పెట్టి ఆ స్కీములో ప్రతి దేవాలయాన్ని టెంపుల్ టూరిజం అనే పేరు మీద అభివృద్ధి చేయాలి, వచ్చే వాళ్ళకి వసతి ఉండాలి, వీళ్ళు ఎంతమంది ఎక్కువ సంఖ్యలో వస్తే అంత అక్కడ ఒక వ్యాపారం, ఉద్యోగాలు ఏర్పడతాయి అనే ఉద్దేశంతో 93 కోట్లు మన రాష్ట్రపతి ముర్ము గారి చేతుల్లో, అంటే ఈరోజు మన తమ్ముడు ఇక్కడ నాయక్ నిలబడ్డాడు అంటే వాళ్ళ జాబితాలోని ఒక చక్కని స్త్రీని పట్టుకొచ్చాడు ఆయన. అంటే ప్రధానమంత్రి మోదీ గారి ఎక్కడ కూడా అంటే చూడండి, ఒక పనిని చేస్తే ఎన్ని రంగాలను ఆయన ఆలోచించి చేయడం జరుగుతుంది. పక్కనే చెర్ల ఉంది మనకి, ఎంత మంది ఎంత కష్టపడుతున్నారు అక్కడ. నిజంగా ఆదివాసులంటే ఎవరయ్యా? ఆదివాసులంటే సనాతన హిందూ ధర్మాన్ని వాళ్ళ భుజాల మీద ఎక్కించుకొని తిరిగిన వాడు ఆదివాసులంటే. లెక్క లేకుండా అయిపోయిందా ఈరోజు వాళ్ళంటే? కేంద్ర ప్రభుత్వం ఈరోజు బీజేపీ సర్కార్ చేతుల్లో ఉంది కాబట్టే ఈ మాత్రం భారతదేశం బతికి బట్ట కడుతోంది. నేను నిజం చెప్తున్నాను. కాషాయ రంగం అనేది ఒక పార్టీ ఉంటే వేసుకోనక్కర్లేదు. మన ఆంజనేయ స్వామి సింధూరము కాషాయ రంగే, సీతమ్మ వారు పెట్టుకునే సింధూరము కాషాయ రంగే,
ఒక పార్టీకి రంగు ఉండవలసిన అవసరం లేదు. అది మన వ్యక్తిత్వం, అది మన ఔన్నత్యం, అది మనం ఆలోచించే మన రక్తంలోని ఉద్రేకం. చివరికి వీళ్ళందరూ కలిసి ఇటు బీఆర్ఎస్ వాళ్ళు, ఇటు కాంగ్రెస్ భారత భూమిని, పుణ్య భూమిని